కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురించి అడగమన్నారు అంటే మీకు ఆవిడకి ఉన్న రిలేషన్ ఏంటి? ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు, ఆవిడకి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడగచ్చు కదా, మిమ్మల్ని ఎందుకు? ఇప్పుడు మంగ్లీ గారికి నాకు మంగ్లీ గారు తెలియదు. ఫస్ట్ నేను ఎప్పుడు ఆమెను కలవలేదు. మంగ్లీ గారు నాకు 2 years బ్యాక్ నార్మల్గా నాకు 2 yearsలో నా మిగతా కమ్యూనిటీ వాళ్ళకి ఎలా తెలుసు అలా తెలుసు, కానీ పర్సనల్లీ ఐ డోంట్ నో హర్. నేను ఎప్పుడు కలవలేదు, కలిసి మాట్లాడలేదు. ఐ డెంట్ మీట్ హర్ ఇన్ పర్సన్ అండి. కాకపోతే ఒక 2-3 times నేను ఆమెతో మాట్లాడాను. ఫస్ట్ టైం అప్పుడెప్పుడో పాపం ఆమె బర్త్డే అప్పుడు ఏదో డ్రగ్స్ కేసు అని ఏదో అన్నారు కదా, అప్పుడెప్పుడో మాట్లాడినట్టున్నాను. సెకండ్ టైము ఆంధ్రాలో రామ్మోహన్ నాయుడు గారిది అప్పుడు ఒక చిన్న కాంట్రవర్సీ అయింది కదా, అప్పుడు నేను మాట్లాడాను, పాజిటివ్ గా మాట్లాడాను, అక్క అక్క అనుకుంటూ. మొన్న March 25th రోజు, ఆ రోజు కూడా నేను అక్కతో మాట్లాడాను. ఎందుకంటే అక్క స్టేటస్ పెట్టుకుంటే బాగా బాధపడుతున్నారు కదా అని చెప్పి నేను మాట్లాడాను. ఏం స్టేటస్ ఉంది అందులో? సమ్ ఏదో షీఈస్ ఫీలింగ్ వెరీ డిప్రెస్డ్ అలా ఏదో సమ్ స్టేటస్ పెడితే, అక్క మీరు ఏం ఫీల్ అవ్వకండి, వన్ డే ట్రూత్ అనేది బయటకు వస్తుంది అని మాట్లాడాను. ఆ రోజు అక్క నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇట్ వాజ్ అ క్యాజువల్ కాన్వర్సేషన్. ఐ కాంట్ కమ్అట్, నేను సెలబ్రిటీని రా, మీరు చెయ్యండి, ఎందుకంటే నేను సెలబ్రిటీ బయటకు వస్తే మీడియా వాళ్ళు నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతారు, సో మీరు ఏదైనా ఒకటి చెయ్యండి రా అని చాలా అక్క చెప్పారు. ఆ రోజు చెప్పినప్పుడు నేను అన్నాను, అక్క వితౌట్ నోయింగ్ ఫ్యాక్ట్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్, మాకంటే బెటర్ నువ్వే బయటకు వచ్చి మాట్లాడితే అయిపోతుంది కదా అని అన్నాం. లేదు నేను రాలేను అని అన్నారు. నాకు టైం లేదు, నేను స్కెడ్యూల్ లేదు, నేను రాలేను, నేను సెలబ్రిటీ కాబట్టి నేను రాలేనమ్మా అది ఇది అని చెప్పారు. ఓకే ఫైన్, నాతో ఫ్యాక్ట్స్ లేవు అక్క, నేను ఫ్యాక్ట్స్ ఉంటే మాట్లాడతాను. ప్రెస్ క్లబ్ అని ఒకటి ఉంటుంది, ప్రెస్ క్లబ్లో మీరు మిగతా వాళ్ళని పిలుచుకొని మాట్లాడుకోవచ్చు. చాలా మంది 500-600 ఇస్తే కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఇప్పుడు మన ఇది ఉంది కదండి ఫిలిం నగర్లో, అక్కడ చాలా మంది పని లేక కూడా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు, వర్క్ లేని వాళ్ళు, వాళ్ళని కూడా పిలుచుకొని మీరు చేసుకోవచ్చు అక్క ప్రెస్ మీట్, ప్రెస్ క్లబ్ ఉంటుంది, ఇంత అమౌంట్ ఉంటుంది అని చెప్పారు. లేదు నేనేం చేయలేదు, నాకు దీనికి ఏం సంబంధం లేదు అని అన్నారు. ఓకే ఫైన్, అక్కడికి కన్వర్సేషన్ అయిపోయింది. ఇట్స్ లైక్ క్యాజువల్ కన్వర్సేషన్ అబ్బా. తర్వాత ఆ రోజు నుంచి నాకు నిన్నటి వరకు ఎటువంటి ఫోన్ రాలేదు. 12 o'clock వరకు, నిన్న ఆఫ్టర్నూన్ 12:30 PM వరకు కూడా నాకు ఎటువంటి ఫోన్ రాలేదు. లైక్ వెన్ ఐఎమ్ ఇన్ ద ప్రెస్ మీట్, అది లైవ్ నడుస్తుంది, లైవ్ నడుస్తున్నప్పుడు ప్రెస్ మీట్, అక్క నాకు 2 సార్లు ఫోన్ చేశారు, 2 times ఫోన్ చేశారు. ఫస్ట్ టైం వాట్సాప్ కాల్ చేశారు, సెకండ్ టైం నార్మల్ కాల్ చేశారు. కాల్ మీ అని పెడితే నేను అసలు ఏమైందా అని అనుకున్నా. ఇప్పుడు ఎప్పుడు చేయని పర్సన్ సడన్ గా కాల్ మీ అని అంటే ఏమైందా అని ఎవరికైనా అనిపిస్తుంది కదా, మేబీ షీజ్ ఇన్ ఎమర్జెన్సీ అనిపిస్తుంది కదా. అప్పుడే మేమందరం ఇలా నిలబడ్డాము. ఆ ఫోన్ కూడా బైక్ మీద ఉంది, అది వైబ్రేట్ అవుతుంది, కనిపిస్తుంది దట్ మంగ్లీ అని ఒక పర్సన్ ఫోన్ చేస్తుందని. వైబ్రేట్ అవుతుంటే పక్కన వాళ్ళు చూస్తారు, మనకు అంత ఫోకస్ ఉండదు కదా చూడాలని చెప్పేసి. ఐ వాజ్ జస్ట్ క్యాచింగ్ దట్. సో అప్పుడు ఆ ఫోన్ నేను ఫోన్ చేయలేదండి, ఫోన్ చేసింది మంగ్లీ అక్క. ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేసిన అంతే. అంటే స్పీకర్ ఆన్ లో పెట్టడమే పెద్ద ప్రాబ్లం. నేను మీడియా ముందున్నా అండి, ఒక 10 ఛానళ్ళు నా ముందున్నాయి మీడియా. నేను ఫస్టే చెప్పాను, మీడియా లేకపోతే నేను లేను, నా ముందు 10 ఛానళ్ళు ఉన్నాయి. ఈమె ఫోన్ చేశారు, మంగ్లీ అక్క ఫోన్ చేశారు, కాల్ మీ అని పెట్టారు, పక్కన ఉన్న వాళ్ళు చూస్తారు కదా. ద కన్వర్సేషన్ ఈస్ గోయింగ్ ఆన్. మీడియాకి మేము ప్రెస్ మీట్ ఇంటర్వ్యూ ఇస్తున్నాం. సంపత్ గారు అన్నారు మాకు మంగ్లీ గారు ఫోన్ చేశారు అని అన్నారు. ఫోన్ చేశారు, నాకు కూడా ఫోన్ చేశారు అని అన్నాను. నేను ఫోన్ చేశారంటే ఫోన్ చూపియండి అని అన్నారు, చూపించాము. దెన్ మీడియా వాళ్ళు అన్నారు ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడదాం, మంగ్లీ గారు ఏమంటారు అని అన్నారు. అంటే ఫోన్ చేయండి, స్పీకర్ పెట్టండి అని అన్నారు. ఇప్పుడు ఫోన్ చేసి స్పీకర్ పెట్టకపోతే అందరు ఏమనుకుంటారండి, నిజంగా నాకు మంగ్లీకి ఏదో ఉందని అనుకుంటారు కదా. పోనీ మీరు ఖర్చు చేయొచ్చు కదా. చాలా మంది అంటున్నారు నన్ను, మీరు నమ్మక ద్రోహం చేశారు అని. నమ్మక ద్రోహం ఏంటండి నాకు అర్థం కాదు. నాకు ఆమెకి ఏమన్నా పర్సనల్ లావాదేవీలు ఉన్నాయా నమ్మక ద్రోహం చేయడానికి? ఈరోజు వీళ్ళు నమ్మక ద్రోహం చేసి చాలా మంది అమాయకులను వీళ్ళు సఫర్ చేస్తుంది నమ్మక ద్రోహం చేసి. ప్రతి గిరిజన బిడ్డ ఈరోజు ఆడిపోసుకుంటున్నారు, ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల. వీళ్ళు నమ్మక ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం చేశాను. ఏం నమ్మక ద్రోహం నాకు అర్థం కాదు. వాళ్ళు ఫోన్ చేశారు, ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తాను. ఫోన్ ఎత్తాక ఆమె నాతో ఇప్పుడు ఆ అక్క అని నేను అంటున్నాను. ఏంట్రా అక్క అంటున్నావు, ఏం మాట్లాడవా అని అన్నారు. అందరూ విన్నారు అది విషయం. నేను ఏమీ మాట్లాడలేదు. ఆమె ఎవరో మీకు తిరుమలేష్ రెడ్డియో సంథింగ్ పేరు చెప్పారు, నీకు తెలుసా అని అన్నారు. నాకు తెలియదు అక్క అన్న. తెలీదు అంటున్నావు ఏంట్రా, తెలుసుకోవచ్చు కదా అని అన్నారు. నాకు నేనెందుకు తెలుసుకుంటా. ఇప్పుడు ఐఆమ్ ఇంటూ యాక్టివిజం, ఇట్స్ ట్రూ. కాకపోతే నాకు ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్స్ లేవు ఎవరితో కూడా. ఏదో మనకి అవసరం వచ్చిందా డైరెక్ట్లీ వీఆర్ ఫైటింగ్ విత్ ద గవర్నమెంట్. మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మాకు అపోజిషన్ పార్టీ ఎవరితోటన్నా ఏదైనా అవసరం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ సార్ మా ఇష్యూ ఇది అసెంబ్లీలో రేస్ చేయండి అంటే మేము డైరెక్ట్లీ విల్ ఆస్క్ కేటీఆర్ గారు, వెళ్తాము, రిప్రజెంటేషన్ ఇచ్చేసాం, వచ్చేసాం. దెర్ వోంట్ బి ఎనీ మీడియేటర్ బిట్వీన్ అస్.
ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనుకుంటే మేము ముందే ఎవరినైనా అడుగుతాము, అడిగి సార్ మాకు కొంచెం పర్మిషన్స్ ఇప్పియండి అంటే వెళ్తాం, ఇచ్చేసి వచ్చేస్తాం. ఈ మధ్యలో ఆ గద్వాల్లో ఉండేవాళ్ళు, మహబూబ్ నగర్ లో ఉండేవాళ్ళు, నారంపేటలో ఉండేవాళ్ళు మాకెందుకండి? యూత్ కాంగ్రెస్ లీడర్స్, వాళ్ళతో మాకేం పరిచయాలు ఉంటాయి? ఫోన్ చేసి నీకు వాళ్ళతో పరిచయం ఉందా అని అడిగింది, నాకు లేదని చెప్పాను. నేను అసలు అక్కకు అసలు ఫోనే చేయలేదు, మీడియా వాళ్ళు అక్కే నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినందుకు ఆ ఫోన్ అప్పుడు లిఫ్ట్ కూడా నేను చేయాలని చేయలేదు, మీడియా వాళ్ళు లిఫ్ట్ చేయమని అడిగినందుకు నేను లిఫ్ట్ చేశానండి. అక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, అది కనిపిస్తుంది, తప్పేముంది, నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే నీకు వాళ్ళు తెలుసా, వీళ్ళు తెస్తా అన్నారు, దట్స్ ఇట్. అప్పుడు ఇంకా సంపత్ గారు ఒకసారి నాకు ఇవ్వమని, నేను మాట్లాడతానని తీసుకున్నారు. తీసుకొని హలో మంగ్లీ, నేను సంపత్ భియా అన్నారు. సంపత్ భియా అంటే నేను సంపత్ అన్నా అని అన్నారు. అన్నిబడి ఫోన్ కట్ చేసేసారు. అదే ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే మీతో మాట్లాడారు, బట్ సంపత్ నాయక్ గారితో ఎందుకు మాట్లాడట్లేదు? అదే కదా, ఇప్పుడు ఆమె మరి ఏమనుకున్నారో నాకైతే తెలియదు. అంతకు ముందు రోజు కూడా సంపత్ గారు ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఆమె గురించి కంప్లైంట్ ఇవ్వడము, ఐ డోంట్ నో మరి ఆమెకు ఎవరేం చెప్తున్నారు. అదే సంపత్ గారితో మాట్లాడాల్సింది కదా, అన్నా నాకు దీనికి ఏం సంబంధం లేదన్నా, మీరు ఎట్లా, ఇప్పుడు ఎవ్వరు లేనప్పుడు ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడు ఆమె టైం కుదిరినప్పుడు ఫోన్ చేసి అన్నా నాకు దీనికి సంబంధం లేదు, నాకు హెల్ప్ చేయండి అని మీరు అందరిని అడుగుతున్నారు గిరిజనుల్ని. కానీ ఇప్పుడు ఎందుకు అడగట్లేదు మీరు అనేది నా క్వశ్చన్ మార్క్. కానీ కొంతమంది మీ గిరిజన వర్గానికి చెందిన వాళ్ళే ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు కదా. ఒకటి చెప్తానండి, నేను అందరూ ఒకలాగా ఉండరు. ఇప్పుడు ఒకటే ఇంట్లో అందరూ ఒకలాగా ఉండరు, మీకు కూడా తెలిసిందే అది. వాళ్ళు అలా లేరు, దానికి మనం ఏం చేయలేము. కొంతమంది ఉంటారు ప్రతి కుటుంబంలో. ఇప్పుడు మనం ఒక 10 అరటి పండ్లు తీసుకొస్తే ఒక్కటైనా పుచ్చిపోయి ఉంటది కదా, ఇట్లా కూడా ఇది ఇంతే. మా దాంట్లో కూడా ఇలా కొంతమంది ఉంటారు, పనికి మాలిన తలదేనోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు, వాళ్ళకి అసలు సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు, ఏం తెలియకుంటది ఫస్ట్. ఇప్పుడు మంగ్లీ గారిని మీరు సపోర్ట్ చేస్తూ ఏమన్నంటే, మంగ్లీ పెద్ద సెలబ్రిటీ మన దాంట్లో, ఆమెను కావాలని తొక్కుదామని చూస్తున్నారు అని అంటున్నారు వీళ్ళంతా. ఇప్పుడు మంగ్లీ గారే తప్పు చేయలేదంటే కడిగిన ముత్యం లాగా ఆమె బయటకు వచ్చేస్తుంది. కానీ ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు బాధితుల పరిస్థితి ఏంది, మీరు వాళ్ళ పక్షాన తీసుకోండి. మంగ్లీ గారు నిజమా అబద్ధమా ఏంటనేది జ్యుడిషియరీ ఉంది, కోర్టులు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, ఇదంతా చూసుకుంటది. కానీ బాధితుల పక్షాన్ని ఎవరు నిలబడతారు? పాపం వాళ్ళకి పోలీస్ స్టేషన్ తెలియదు, కంప్లైంట్ రాయడం తెలియదు, ఎఫ్ఐఆర్లు తెలియదు. అందులో చాలా మంది చెప్పులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, చెప్పులు కూడా లేవు వాళ్ళకి. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక మెన్ అనే వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా ఉంటారండి. అసలు ఇంట్లో మొగోళ్ళే చనిపోయినారు అప్పులు చేసి తీర్చలేక. ఈ మైక్రో ఫైనాన్స్ విషయంలో ఆడవాళ్ళు ఎక్కడికని పోతారు, ఏ రిసిప్ట్ అని తీసుకొని పోతారు? వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎంతసేపు మంగ్లీ గురించి ఆలోచిస్తున్నారు. కానీ మంగ్లీ కుటుంబం బాధపడుతుంది, మంగ్లీ కుటుంబంని కావాలని డిఫేమ్ చేస్తున్నారు. మా గిరిజన ఆడబిడ్డ, వీళ్ళు మాత్రమే గిరిజన ఆడబిడ్డలా? మిగిలిన వాళ్ళు గిరిజనులు కాదా? ఈరోజు సంపత్ నాయక్ కానీ, లేకపోతే మా అశోక్ రాథోడ్ కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో సీరియస్లీ దే ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఎంతమంది లాభపడతారో నాకైతే తెలియదండి, కానీ నష్టపోకపోతే నాకు అంతే చాలు. కనీసం కొంతమందిని, ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు ఏంటనేది ఎవరికి తెలియదు, అవన్నీ వీళ్ళు తిరిగి పూరుస్తారా అంటే అది తెలియదు. కానీ మీ ప్రెస్ మీట్ కి కొద్ది రోజుల ముందు జరిగిన ఇన్సిడెంట్, ఈ రమావతి మధు అనే ఆయన ఒక తండాకెళ్ళి అర్ధరాత్రి 12 గంట ఆ టైంకి కొంతమందిని పోగేసుకొచ్చి, నేను మంచివాడిని కాబట్టి నేను మీకు 30% ఇస్తా, అంతకు మించి ఇవ్వలేను అని సెటిల్మెంట్ చేస్తున్నారు. ఆ వీడియో మొత్తం సోషల్ మీడియా అంతా కూడా తిరిగింది. 30% ఇచ్చేస్తా అయిపోద్దా? నేను అదే చెప్తున్నా కదండి, వీళ్ళు స్కామ్ చేయలేదు, వీళ్ళకి ఏం సంబంధం లేదు అది ఇది అని అంటున్నారు. కానీ వీళ్ళు చేసింది చాలా పెద్ద నేరం అండి. అసలు వీళ్ళని అసలు ఎలా శిక్షించాలో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మంగ్లీ అక్క కూడా ఫస్ట్ రోజు వెళ్ళి రమావతి మధు మీద కంప్లైంట్ ఇవ్వకుండా సుబ్బు అనే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి అసలు ఏం చేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే ఆమెకి పక్కన అక్కడ అన్ని సైడ్ నుంచి ప్రెషర్ వచ్చేసరికి ఆమె రమావతి మధు మీద కంప్లైంట్ ఇచ్చారు. రమావతి మధు అంటే అదేదో ఫస్ట్ డేనే ఇచ్చుంటే ఇంత దూరం రాకపోయేది కదా. ఈరోజు స్టేట్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయండి, ఒక మంగ్లీ ఇష్యూయే కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ గోయింగ్ ఇన్ ద స్టేట్. ఇవన్నీ డైల్యూట్ అయిపోతున్నాయి. ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ గురించి, లేకపోతే డీలిమిటేషన్ గురించి, మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో, మా కమ్యూనిటీ, ఆ అబ్బాయి గురించి, లేకపోతే GO 29 వల్ల చాలా మంది స్టూడెంట్స్ రెస్ట్రిక్ట్ అయిపోయారు, ఆ ఇష్యూ గురించి ఎన్నో. ఈరోజు RTC వాళ్ళ సమ్మె, అవును, ఈరోజు అలాంటి ఇష్యూస్ ఏవి కూడా పబ్లిక్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా నమ్మైపోతున్నారు ఈ చెత్తలో ఇష్యూ చూసి.
మంగ్లీ బయటకు వచ్చి మాట్లాడితే అయిపోతుంది కదా. బయటకు వచ్చి మాట్లాడడం అంటే బాధితుల దగ్గర మాట్లాడు, వాళ్ళని కూర్చోపెట్టుకో, పరామర్శించు, ప్రాబ్లం ఏంటి కనుక్కో, వాళ్ళ తరపున నిలబడు. ఇంకా ఆమెకి మంచి పేరు వస్తుంది. యాక్చువల్లీ ఈరోజు సజ్జనార్ దగ్గరికి వెళ్ళారు కదా, అదేదో బాధితుల్ని తీసుకొని వెళ్ళు సజ్జనార్ దగ్గరికి. సార్ వీళ్ళు బాధితులు, వీళ్ళ దగ్గర ఇగో ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయని తీసుకొని వెళ్ళి వాళ్ళకి అప్పగిస్తే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈజీ అయిపోతుంది కదా. స్టార్టింగ్ రమావతి మధు తెలీదు అన్నారు, తర్వాత డబ్బులు లెక్క పెట్టింది నీ ఇల్లు కదా బాధితులు చెప్తున్నారు అంటే అవును నా ఇల్లు అన్నారు. అకౌంట్స్ చెక్ చేశాకనేమో రమావతి మధు నాకు ఇచ్చారు, నా ఇల్లు నేను రమావతికి మధుకి అమ్మేశాను, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం ఇంకా అవ్వలేదు. ఎవరైనా డబ్బులు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేపించుకోకుండా ఇన్నాళ్ళు ఆగుతారా? అది ఆమెకే తెలియాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం మాట్లాడినా కూడా నా కమ్యూనిటీ కూడా నన్ను ఏమంటదంటే ఇంట్లో ఉండే విషయాలు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటది. నేను చాలా మంది అనడం విన్నాను, ఎందుకు మంగ్లీ మన దాంట్లో సెలబ్రిటీ కదా, మీరు ఎందుకు ఆమెకు అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. నాకు ఈరోజు ఒక మంగ్లీ కాదండి ముఖ్యం, నిజానికి నాకు మిగతా బాధ్యతలు ముఖ్యం. ఎందుకంటే నేను అట్లాంటి సామాన్య కుటుంబం నుంచి వచ్చిందాన్ని. ఈరోజు నా తండ్రి కూడా రూపాయి పోగేస్తున్నాడు నా పెళ్లికి, అలా చాలా మంది పోగేస్తున్నారు. సో ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు దెమ్ అండి. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి అంటే ఏం చేసావు నువ్వు సెలబ్రిటీ అయ్యుండి మా కమ్యూనిటీకి ఏం చేసావు నువ్వు అని చెప్పేసి అన్నారు. చాలా మంది కామెంట్స్ లో ఏమంటారంటే ఆవిడ కష్టపడి పైకి వస్తే మీకేం చెయ్యాలమ్మా, ఎలా అడుగుతారు? ఒకటండి, వీళ్ళు ఎందుకు వచ్చిందంటే అది మీ కమ్యూనిటీకి మంగ్లీ గారు చాలా చేశారంట కదా అని అన్నారు. ఏం చేశారు అని అడిగినాను. ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు మంగ్లీ గారు, ఏం చేశారు అంటే నా కమ్యూనిటీ పేరు పెట్టుకున్నంత మాత్రాన నా కమ్యూనిటీకి చాలా చేసినట్టు అంటారా చెప్పండి. ఈరోజు నా కమ్యూనిటీ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది రోడ్లకి కూడా కొట్లాడుతున్నారు. ఈరోజు సంపత్ లాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు, అశోక్ లాంటి వాళ్ళు ప్రతి విషయాన్ని ఎస్టీ కమిషన్కి వెళ్ళి ఇస్తారు. హుసేన్ నాయక్ ఎస్టీ కమిషన్ మెంబరు, అలాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు గవర్నమెంట్తో. ఇలాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు కదా, వీళ్ళు నా కమ్యూనిటీకి ఏదైనా చేసిరని నేను గర్వంగా చెప్పుకుంటా, తలెత్తుకొని చెప్పుకుంటా. ఈరోజు మంగ్లీ గారు నా కమ్యూనిటీకి ఏం చేసిరు, మీరు ఒక పాట పాడితే మాకేమన్నా అవుతుందా? మీకు వచ్చే ఇన్కమ్ లో మీరు 10 to 15% ఏదైనా తండావాసులకు ఇస్తున్నారా, లేకపోతే ఎవరైనా చదివిస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏదో చేస్తుంటే మీ సోషల్ మీడియాలో డెఫినెట్లీ పెట్టుకునే వాళ్ళు కదా. ఈ రోజు మంగ్లీ గారు చేసేదాని వల్ల మంగ్లీ గారి కుటుంబం ఒకటే ప్రయోజనం అవుతుంది, ఇంకే ఎవరు ప్రయోజనం అవుతున్నారు దానివల్ల? ఇప్పుడు అంటున్నారు మరి మీరేం చేశారు అంటున్నారు. నేను ఇక్కడ కూర్చొని నా కమ్యూనిటీ బాధితుల వాళ్ళ గురించి మాట్లాడడమే నేను చేయడం పెద్ద, అదే నేను చేయడం పెద్ద. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇంతమంది నష్టపోతున్నారని మాట్లాడడమే అది పెద్ద విషయం అండి. మీరేం చేశారు అంటే మాకేం మంగ్లీ గారు లాగా ఆస్తులు అంతస్తులు లేవు, మేము బయటకు వచ్చి మాట్లాడడానికి, మేము బయటకు వచ్చి ఏదో చేయడానికి. మాకున్న దాంట్లో మేము ఏదైనా చేయాలనుకుంటున్నాం. మీరందరూ ఏం చేశారంటే ఇంకా ఏం చేయాలి? మేము బాధితుల పక్షాన్ని నిలబడ్డం అది గొప్ప కాదా? నిజానికి మంగ్లీ గారు ఈ రోజు మాకు తెలియకుండా ఎవరికి ఏం చేశారు అంటే ఎవరికి ఏమేమి చేశారో అయితే మేము చూడలేదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎప్పుడు కూడా వినలేదు. చాలా మంది నా దగ్గరకు వచ్చిన ఏంటి అంటే మంగ్లీ అక్కని మేము చాలా ఇన్విటేషన్స్ ఇచ్చేవాళ్ళము. అంటే లైక్ ఈ ప్రోగ్రామ్కి రండి అక్క, ఆ ప్రోగ్రామ్కి రండి అక్క, మన సేవలాలు తీజు అని పిలిచేవాళ్ళం. పిలిస్తే మంగ్లీ అక్క రాలేదనే విషయం ఆమెకు కూడా తెలుసు, ఆమె మనస్సాక్షికి తెలుసు. కమెంట్ బాక్స్లలో కూడా రాస్తున్నారు మంగ్లీ అక్క చాలా కాస్ట్లీ పర్సన్, మంగ్లీ అక్క మా ప్రోగ్రాంలకు ఎప్పుడు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళే కమెంట్ బాక్స్లో రాస్తున్నారు. ఈరోజు అక్క సెలబ్రిటీ అని అనుకుంటున్నారు. ఐ అగ్రీ అక్క, నువ్వు సెలబ్రిటీవే, కానీ నీ సెలబ్రిటీ అనే హోదాని ఏదైతే ఉందో అది నీతో పెట్టుకో. ఇలాంటి ఎవరైతే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా, పేద బిడ్డలు, వాళ్ళ కోసం ఆ సెలబ్రిటీ అనే ట్యాగ్ పక్కన తీసి రండి అక్క అని అడుగుతున్నా నేను. మీకోసం మీరు రండి, మీకోసం మాత్రమే కాదు, ఆ పేద బిడ్డల కోసం రండి మీరు అని అడుగుతున్నాను నేను. మీకోసం మీరేముందండి, ఇప్పుడు మంగ్లీ అక్క అదేముంది చెప్పండి, షీఈ్ అ సెలబ్రిటీ, అఫ్ కోర్స్ ఆమె ఒక మంచి పొజిషన్ లో ఉంది, కానీ వీళ్ళ పరిస్థితి అట్లా కాదు కదా. అవును. సో ఫైనల్ గా మంగ్లీ బయటకు వచ్చి ఏం జరిగింది అనేది చెప్పాలి. నెక్స్ట్ బాధితులకి న్యాయం జరిగేందుకు ఫైట్ చేయడమే మీరు కోరుకుంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. అంతే, ఓన్లీ బాధితుల గురించే, బాధితుల పక్షాన ఉంటే చాలా మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. కానీ కేసు మొన్న డీజీపీ గారు కూడా బయటకు వచ్చి మాట్లాడిన దాన్ని బేస్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? కేసు గెలుస్తారు, బాధితులకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా, లేదంటే డైవర్ట్ అయిపోయింది అని అనుకుంటున్నారా? ఫస్ట్ నేను ఐ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్, మీన్స్ నేను చాలా అంటే గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా నేను ఎక్కువగా అగెనిస్ట్ గా అంటే సిస్టమ్ కి అగెనిస్ట్ గా నేను మాట్లాడలేను, గవర్నమెంట్ కని కాదు సిస్టమ్ కి.
నేను ఇంకా బిలీవ్ చేస్తాను జ్యుడిషియరీ అనేది ఒకటి ఉంది, పోలీస్ వ్యవస్థ అనేది ఇంకా మంచిగా పనిచేస్తుందని అనుకుంటున్నాను నేను. తను డైవర్ట్ అంటే తన ఏమైనా తనకుండే పరిచయాల వల్ల ఏదైనా డైవర్ట్ చేసున్నా కూడా సంపత్ నాయక్ లాంటి వాళ్ళు, లేకపోతే కరాటే రాజన్న లాంటి వాళ్ళు, మిగతా చాలా మంది ఉన్నారు, అశోక్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు దీన్ని వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు డెఫినెట్లీ దే విల్ వర్క్ ఆన్ దిస్. ఓకే, కంటిన్యూస్లీ దే విల్ వర్క్. అంటే అట్లీస్ట్ ఇప్పుడు 100 మందికి న్యాయం జరగకపోయినా ఒక 50 మందికి న్యాయం జరిగినా చాలు కదా. సో దాని గురించి వాళ్ళందరూ కూడా పోరాడేది. ఓకే, లిటరలీ ఐ ఈవెన్ వాంట్, నేను అనుకుంటున్నా, ఐ వాంట్ అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ టు గెట్ బెనిఫిటెడ్. అండ్ ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ మంగ్లీ అక్క ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, ఎంతసేపు మీరు వీళ్ళకు ఫోన్ చేసి నా గురించి మాట్లాడండి, నేను తప్పు చేయలేదు అని అంటున్నారు. తప్పు గురించి మాట్లాడట్లేదు ఇక్కడ మేము. వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, వీ వాంట్ యూ టు కమ్ అండ్ మీట్ దోస్ who needs you. ఓకే, That's what we are requesting her.